బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడియం శ్రీహరి పార్టీ మార్పుపై స్టేషన్ కాన్పూర్లో లేఖ కలకలం రేపుతుంది. ఇట్లు స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం పేరుతో లేఖ వైరల్ అవుతుంది. ఇన్నాళ్ళు మీకు పోటీగా ఉండవద్దని కొంతమంది నాయకుల్ని బయటికి పంపినా ఓపిక పట్టామని లేఖలో పేర్కొన్నారు. అధికారం ఉన్న పార్టీలో చేరాలనుకుంటే మీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వకముందే వద్దు అనిపించాల్సింది అంటూ విమర్శించారు. ఇదేం ద్రోహం అంటూ కడియంను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు కడియం శ్రీహరి పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు కార్యకర్తలు కడియం దిష్టిబొమ్మను దహనం చేసి కడియం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కడియం శ్రీహరిని గౌరవించి రాజ్యసభకు పంపించి డిప్యూటీ సీఎంని చేస్తే తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వీడటంపై కార్యకర్తలు మండిపడ్డారు. 10 సంవత్సరాల పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల కడియం శ్రీహరి పార్టీ మార్పుపై స్టేషన్ కాన్పూర్లో లేఖ కలకలం రేపుతుంది. మరోవైపు కడియం శ్రీహరి పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. లక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీల మార్పుపై మాత్రం విస్తృతంగా రాజకీయ చర్చ నడుస్తుంది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల పాటు పదవులు అనుభవించి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కడియం శ్రీహరి తన కూతురు కడియం కాగా ఇద్దరు కూడా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వెళ్లడం పైన మాత్రము తీవ్ర నిరసనలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో అటు కార్యకర్తలతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలంతా కూడా ఆగ్రహావేశాలు పెడుతున్నారు. దీంతో హన్మకొండలో ఉద్యమకారులంతా కూడా మా ఉద్యమకారులను అణగదొక్కి పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి పార్టీకి తీరని ద్రోహం చేసి వెళ్తున్న కడియం శ్రీహరి అంటూ డామ్ డామ్ అంటూ కూడా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం తనకు స్థానికం కాకుండా కూడా గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిపించిన చరిత్ర ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా స్టేషన్ కాన్పూర్ కు అన్యాయం చేస్తూ వెళ్తున్నాడంటూ కూడా ఒక ఆగంతకుడు రాసిన లెటర్ కూడా కలకలం సృష్టిస్తుంది. అందులో నేను స్టేషన్ కాన్పూర్ అంటూ ఉటకిస్తూ అతను నీకు స్టేషన్ కాన్పూర్ అనేది ఒక తల్లిలాగా నిన్ను ఇక్కడ చూసుకుంది, కానీ నువ్వు మాత్రము పార్టీలో మారుతూ పదవులు అనుభవిస్తున్నావు తప్ప ఇక్కడ ఏమో చేయట్లేదంటూ కూడా ఆ లేఖలో చెప్పారు. చావుదలకు అంటే నువ్వు ఇంత చావుదలకు లావు దుఃఖం అన్నట్టుగా ఏంటి ఈ పార్టీలు మారుడు అంటూ కూడా ఆ లేఖలో గంటపదంగా చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు స్టేషన్ కాన్పూర్ లో ఈ లేఖ మాత్రం పెద్ద ఎత్తున కలకలం రేగడంతో అయితే పెద్ద తీవ్ర చర్చ నడుస్తుంది వరలక్ష్మి. మరోవైపు అంటే గతంలో టీడీపీలో కూడా ఇలానే పదవులు అనుభవించి ముందస్తుగానే బీఆర్ఎస్ లోకి అధికారంలోకి రాగానే వచ్చాడంటూ కూడా కడియం శ్రీహరి పైన మండిపడ్డారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి కడియం శ్రీహరి అయినా కూడా స్టేషన్ కాన్పూర్ ప్రజలు హక్కున చేర్చుకున్నారు. కానీ స్టేషన్ కాన్పూర్ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏమీ చేయలేదంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం తీవ్ర కలకలం రేగుతుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.